ఉండగా కడుపు అన్నం లేదా కంటి లేదా వడ్డీ సుఖం లేక బాయకు ఆ కట్టలు సీకలకి మాత్రం పట్టలు భూమి వదిలిపెట్టింది భూమి వదిలిపెట్టి మాత్రం బట్టలు పోయి బురద బురదల ఒక మరి సౌట బురదల పడ్డది సౌట బురదల పడితే మాత్రం అయ్యో భగవంతా మరి ఇటువంటి సౌట బురద రావడం మా వదిన ఎంత కొడుతుందో ఎంత తిడతారు అనుకున్నాను తెల్ల నీళ్ళ కాడికి తీసుకుపోయి మాత్రం మళ్ళీ చెప్పటోలే బట్టలు పెట్టుకొని మరి మూట కట్టుకున్నది ఆడిలా మూట కట్టుకొని వాళ్ళు వెనక దాని ఆధారం అంట చూడు పనక వరకు బంగారం వాళ్ళు చుట్టడుకుంటే దూరేలో ఇలా పెట్టి వచ్చింది అక్క దీని మీద మందు పోతూ తీసుకుంటా అనుకున్నా సిగ్నల్ బట్టలు పెట్టుకొని మళ్ళీ రాయన వచ్చింది అలా అంజాకు సావత్రే దాని సాగు నీరు సాగు నువ్వు వదిలిన బట్టలు విన్నాక నా బతికేందుకు విద్య దీన మన శివునెత్తులు ఉన్నది అయితే ఏ బాయిలన్నా వాడు చేసేదన్నా వాడు చచ్చిపోవాలి అంజే విద్యలే అంజే బతికేందుకు బతకాలేక వదిలిన బట్టలు విన్నాక బతకద్దని ఉండద్దు అలా వచ్చినట్లేదే నీది ఏం బట్టనే నాది ఎర్ర బట్ట నాది ఎప్పుడు ఎర్ర బట్ట నీదనే ఎప్పుడు అక్క 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 ఏంది చెల్లె పొక్క సంజయ్ అంజే అక్క బండకడ చూసినట్టు బద్దుసుక పోసి దొడ్డుసుక పోసి ఆ బండకేసి కొట్టింది మా అన్న పెద్ద మనిషి అయినప్పుడు పెట్టే సీరే ఎవరు పెద్ద మా అన్న పెద్ద మనిషి అయినప్పుడు పెట్టే మీ అన్న పెద్ద మనిషి అయితే ఆడే మొగోలు అయితే ఆడదగ్గర మొగోలు అయితే అయితే ఒక మాట రెండు అర్థాలు పోయిన సంవత్సరం మా అన్న ఎలక్షన్ నిలబడ్డాడు సర్పంచ్ కి సర్పంచ్ నిలబడితే అత్తగారి కంటే అమ్మగారి గడ్డకి వచ్చి మా అన్నని గెలిపించాలని ఊరంతా ప్రచారం చేసిన అయ్యో నేను ప్రచారం చేస్తే మా అన్న ముఖం చూడకుండా ఆనాడు చూడతో నా ముఖం చూసి మా అన్న ముఖం చూసిరో నా ముఖం చూసిరో ఓట్లు వేసి మా అన్న గెలిపించారు మా అన్న ఏమనుకోడు మా చెల్లెలు అత్తగారి కంటే అమ్మగారి గడ్డకి వచ్చి ఓట్లు వేయమని చెప్పి నన్ను గెలిపించాను ఏం చేసిండు చీర పెట్టిండు ఓహో మీ అన్నడు పెద్ద మనిషి సర్పంచ్ ఏమంటారు పెద్ద మనిషి అన్నారా మా అన్న సర్పంచ్ అయినప్పుడు పెట్టిన చీర పెద్ద మనిషి అయిన చీర పర్రని చెప్పింది మన ఆవుల కాడు ఉన్నారు ఏడుగురు బోయిలు మాన రామన్న కులాన మాదరన్న రామన్న వయసు మీద ఉన్నాడు ఇది వయసు మీద ఉన్నది ఆకలో ఆకలి అంటాను చెల్లె నేను గిట్ట చెప్తా నువ్వో పని చేయి నేనో పని చెప్తా ఏ పని అంటే అది ఆకలి ఆకలి అంటుంది కాబట్టి 3 ఏళ్ల కింద ముప్పిన తౌడున్నది ఆ తౌడు పెనవి వేసి ఎచ్చిపాతలు వేసి గాజు వక్కలు గన్నెల వక్కలు సిస వక్కలు వేసి 3 ముద్దలు తయారు చేస్తా చెల్లె ఇక దాన్ని ఆవుల కాడు తోలుదాం ఆవుల కాడికి 7 బోయిలు ఉన్నారు 6 పని చేపిద్దాం కులాన మాల రావన్న వయసునే ఉన్నాడు ఇది వయసునే ఉన్నది ఎటువంటి మొగోడు అడవిలో కనబట్ట ఆట ఉండడం ఏదన్నా అరగాసో పరిగాసో మాటలకు ఊకోడు చేతులు అరటి పండు ఉంటే తినక మానవుడు చెల్లి ఆవుల కాడు పోయి చిన్న పోయిన పని చేసి చెప్పు మాల రావణకు మాలరావణ దగ్గర పోయి నేను తీసుకొస్తా ఇంటికాడ ఉన్న కాడ నువ్వు ఎంత ఇంటికాడ 3 ఏళ్ల కింద ముప్పిన తౌడు గాజు వక్కలు సీస వక్కలు గన్నెల వక్కలు వేసి 3 ముద్దలు తయారు చేస్తా ఇగో ఈ ముద్దలు తినన్న పానం పోతుంది గొంతుల సీస వక్కలు ఉడికి రక్తం అక్కితన పానం పోతుంది ఇటు పానం పోలే అనుకో అడవిలో మాడడం అన్నది దాన్ని అరిగాసం పరిగాసం ఇటు ముక్కలు ఆడుతూ తప్పడం మన చేతికి ఇయ్యాలనుకో వాడు దాని పానం మోగానికి ఆడితే అడవిలో దొరికితే అరటి పండు దొరికిన సందం ఆడు గట్ట చెల్లె మా మాట మంచిగా జిల్లా మేము ఉండాలి రేవంత్ రెడ్డి ఎవరు అనుకుంటారు రేవంత్ రెడ్డి ఎవరు అనుకుంటారు వెంకటేష్ మింజాడు మీరు ఉత్త దొరుకుతారు 3 శుక్రవారం ఒక్కొక్క మధ్య ఇష్టపడి పూజ చేస్తే ఈ సమ్మయాసుడు దొరుకుతారు సమయతోనే కమ్ముతాను